బలపరచండి, నాతో మాట్లాడాలని ప్రార్థిద్దాం. యేసయ్య మాత్రమే మనతో మాట్లాడాలి. ఆయన స్వరము, ఆయన యొక్క నడిపింపు మనకందరికి అవసరం. ప్రియులారా, దేవుని స్వరము వినగలిగిన ఆసక్తి కలిగి అందరం కూడా, ప్రభువా నాతో మాట్లాడవా, యేసయ్యా నాతో మాట్లాడండి, నీ స్వరం వినడానికి వచ్చాను, నీ స్వరం వినడానికి వచ్చాను యేసయ్యా, నీ స్వరం వినడానికి వచ్చాను యేసయ్యా, నీ స్వరం వినడానికి వచ్చాం ప్రభువా. ఈ స్థలమంతా నీ దైవకు మహిమించదని పని పరిశుద్ధాత్మదేవా, ఈ స్థలమంతా నీ దైవకు మహిమించదని పని పరిశుద్ధాత్మదేవా. యేసయ్యా, ఈ స్థలమంతా నీ దైవకు వాతావరణం వచ్చదని పడయ్యా. యేసయ్యా, నీ దాసులను బలపరచండియా, యేసయ్యా నీ దాసులను బలపరచండియా. మమ్మల్ని నింపండియా, మాతో మాట్లాడండి యేసయ్యా, మాతో మాట్లాడండి యేసయ్యా, మాతో మాట్లాడండి యేసయ్యా. ఎక్కడికి చేతులను నింపండియా. తండ్రి మీద ఈ స్థానం నిలబెట్టుకున్నారయ్యా, పరిశుభ్రపరచండి యేసయ్యా. కృపయే కృపయే నేనేమయ్యున్నానో నీ కృపయే, కృపయే కృపయే నే బ్రతికియున్నానందే, కృపయే 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 నేనేమయ్యున్నాను నీ కృపయే, కృపయే కృపయే నే బ్రతికియున్నానంతే, కృపయే. అర్హత లేని నన్ను ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేని నన్ను ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేని నన్ను ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేని నన్ను వెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే కృపయే ఇది నీ కృపయే, కృపయే కృపయే నీ నేనేమయ్యున్నానో నీ కృపయే. అందరూ కృపయే కృపయే నీ బ్రతికి ఉన్నానంతే, కృపయే 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 నేనేమయ్యున్నానో నీ కృపయే, కృపయే కృపయే నీ బ్రతికి ఉన్నానంతే, కృపయే కృపయే. చెప్పాలి. నేనేమయ్యున్నానో నీ కృపయే, అవునయ్యా, కృపయే కృపయే నీ బ్రతికి ఉన్నానంతే, కృపయే. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా
కృపయే. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నారు. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సులకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారి నుండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే కాముకత్వములకు అప్పగించుకునేది. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందు సత్యము ఉన్నట్లుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరలాగు క్రీస్తును నేర్చుకున్నవారు కాదు. కాబట్టి మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకుని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృజింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. అందరూ కూడా కళ్ళు మూసుకుని మీరు కూడా ప్రార్థించమని నేను ప్రభు పక్షమన్న మిమ్మల్ని అందరినీ ప్రార్థపడుతున్నాను. అందరూ కూడా చెప్పబడిన వాక్యమును ప్రభు చేతికి అప్పగిస్తూ దేవాని మాటల చేత నన్ను ప్రేమ నమ్మకం గలమ దేవా ఈరోజు నిలబెట్టుకున్నది బలపరిచింది. నీ మందిరము అందరిని తెచ్చింది. నీ కృపే కదా ప్రభా. అగాధమనే చీకటిలో కూరుకుపోవలసిన మా జీవితాలను నాశనమనే చీకటి అపవాది మా కొరకు వేసిన వలలో చిక్కుపోయిన మా జీవితాలను వెతికి వచ్చి తప్పిపోయిన కుమారుని వెతికినట్లుగా తప్పిపోయిన గొర్రెను వెతికినట్లుగా మమ్మల్ని వెతికి వచ్చి రక్షించుకున్నారు. ఇదిగో నీ బిడ్డలుగా నీ పరిశుద్ధ ప్రాంగణంలోనయ్యా మీరు ఇచ్చిన కృప ద్వారా కూర్చున్నాం. కానీ మాకు ఏ యోగ్యత లేదు ప్రభువా. నీ ప్రేమ గొప్పది. నీ ప్రేమ ద్వారా మమ్మల్ని రక్షించుకున్నారు. మమ్మల్ని ఎలా కూర్చోబెట్టింది, మమ్మల్ని ఎన్నుకున్నది, ఏర్పాటు చేసుకుంది నీ కొరకే. బలహీనుడు నిలబడ్డాను, నన్ను బలపరచండి. ఎందుకున్నారు వాడుకుంటున్నారు నీకు స్తోత్రాలు. మేము మంచిదేదయ్యా. నీ బిడ్డలు ప్రభా ఆశగా ఉన్నారు ప్రభా. రకరకాల సమస్యలతో, ఇబ్బందులతో, బలహీనతలతో, పోరాటాలతో, చీకు చింతలతో నీ పాదాల చెత్త కూర్చుని నీ వైపు చూస్తున్నారు ప్రభా. అందరికీ సహాయం చేయండి యేసయ్యా. ప్రతి కుటుంబాన్ని బలపరచండి. ప్రతి కుటుంబంలో సంతోషాన్ని ఇవ్వండి. ప్రతి కుటుంబంలో చీకటిని తొలగించండి. ప్రతి కుటుంబంలో బిడ్డలు అనుభవిస్తున్న ఆవేదన, దుఃఖం, పోరాటాలన్నింటినీ సంతోషంగా మార్చండి ప్రభువా. ప్రతి కుటుంబాలలో ఆత్మీయతను పెంపొందింపచేయండి యేసయ్యా. ప్రతి కుటుంబాలలో ప్రార్థన శక్తిని పెంపొంది చేయండి యేసయ్యా. ప్రతి కుటుంబాలలో నిన్ను కూర్చున్న తలంపులతో నింపండి. మీకు మహిమకరమైన అనుభవాలతో నింపండి. ఆశగా ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి. ఇది ఆశగా నీకు అప్పగించుకొనిచున్న నన్ను మరుగు చేయండి ప్రభా. తండ్రి మీరు మా మధ్య కనపరచబడండి. ఈ మహిమకరమైన అనుభవాలతో మమ్మల్ని బలపరచండి. ఈ ఆరాధన సమయం అంతా మీది ప్రభువా. ఈ సమయాన్ని మీకు అప్పగించుకుంటున్నాను. మీరు నడిపిన మాకు దయచేయమని చేరి వచ్చిన ప్రతి ఒక్క మా ప్రియ పురుషులకు, సహోదరులకు, స్త్రీలకు, చంటి బిడ్డలకు అందరికీ దీవెన కృప మెండుగా కలిగినట్లుగా సహాయం చేయమని మా ప్రభువును మా రక్షకుడును మాతో మాట్లాడే దేవుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన మనవులన్నీ అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మనం చదివిన ఎఫెసీ పత్రిక గ్రంథాన్ని ప్రియమైన వాళ్ళని మనం చదువుతున్నప్పుడు ఎవరైనా వెళ్ళేవారంటే కూడా లేచి వెళ్ళిపోండి. వాక్యం అయిన దగ్గర అయితే సభలు కూడా వెళ్ళవద్దని పనిని మనం చేస్తున్నాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో మనం చదివిన భాగం అంతా చదివితే అపోస్తలుడైన పౌలు గారు తను రాసిన పత్రికలో ఒక సంఘము, ఎఫెసీ సంఘమును గురించి మాట్లాడుతూ ప్రియులారా, ఆ సంఘము యొక్క వైఖరి, ఆ సంఘము యొక్క ఆత్మీయతను పెంపొందింపచేయాలని, ఆ సంఘము యొక్క పరిస్థితిని ఎరిగిన అపోస్తలుడైన పౌలు గారు
సంఘముతో మాట్లాడుతూ వస్తున్నారు. ఎందుకంటే దేవుని మాట ఒక వ్యక్తికి భక్తిని నేర్పిస్తుంది. దేవుని మాట ఒక వ్యక్తికి ప్రియులరా భక్తిని ఎలా చేయాలో నేర్పిస్తుంది. భక్తి ప్రధానంగా చాలా విధాలైన మాట ఉన్నప్పటికీ భక్తి చేయడానికి 4 ప్రధాన సూత్రాలు ఉన్నాయి. ఎందుకు భక్తి చేయాలి, అసలు భక్తికి మనం భక్తిని ఎలా చేయాలి? భక్తికి 4 సూత్రాలు అంటే, ఒకటి దేవుని మీద ఆధారపడి భక్తి చేయాలి. ఎవరి మీద అండి? భక్తికి గల 4 సూత్రాల్లో ప్రధానమైన మొట్టమొదటి సూత్రము దేవుని మీద ఆధారపడి భక్తి చేయాలి. నేను నోట్స్ లేదు, చూపించండి ఒకసారి. హలో, నోట్స్ ఏది చెప్పమ్మా? నీ నోట్స్ ఏది? నీదేదమ్మా? నీదేదండి? మిగతా వాళ్ళ నోట్స్ రాయగలిగిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ప్రతి మాటలు కూడా అవసరమైన దేవుని వాక్యాన్ని ప్రభు ఇచ్చిన చదువును బట్టి జ్ఞానాన్ని బట్టి మీరు రాసుకుని మీరు ఇంటికి వెళ్ళే వాక్యాన్ని తెలిస్తే నేను 100% చెప్తున్నాను. ప్రభు నాకు ఇచ్చిన ఉపదేశము ఈ రోజుతోనే కాదు, దాన్ని మీరు ధ్యానించడం ద్వారా మీ ఆత్మీయ జీవితం ఖచ్చితంగా బలపరచబడుతుంది. భక్తిలో ప్రధానమైన సూత్రము దేవుని మీద ఆధారపడటం. రెండవది దేవుని చేత నడిపించబడటము. మొదటిది ఏంటో చెప్పండి? నిజమైన భక్తి చేయాలనుకుంటున్న వారు దేవుని మీద ఆధారపడాలి. 2 దేవుని చేత నడిపించబడాలి. మూడవది దేవునిలో ఆనందించాలి. ఏం చేయాలండి? దేవునిలో ఆనందించాలి. నాలుగవది దేవుని కొరకు జీవించాలి. ఇది భక్తికి కావలసిన 4 ప్రధాన సూత్రాలు. ఎందుకు దేవుని మీదే ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడకపోతే మన భక్తి కాదు. దేవుని మీద మనం ఆధారపడి జీవించకపోతే, దేవునిపై ఆధారపడకపోతే, ఇంకా లోతుగా వెళ్ళాలంటే దేవునిపై ఆధారపడడం ఏంటి? దేవుని మీద ఆధారపడిన వారు ప్రార్థన చేస్తారు, వాక్యాన్ని చదువుతారు. దేవుని మీద ఆధారపడడం అంటే ప్రతి చిన్న విషయంలో దేవుని పాదాలను పట్టుకుని ఆయన వేడుకుంటారు. దేవుని మీద ఆధారపడే వారి సరైన భక్తి మార్గంలో ఉండగలరు. దేవుని మీద ఆధారపడకుండా మనుష్యుల మీద ఆధారపడే వారు సరైన భక్తిని చేయలేరు. అందుకనే ఒక మేలు విషయంలో మాట్లాడుతూ 118వ కీర్తనలో భక్తుడు ఇలా మాట్లాడారు: మనుష్యులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట, రాజులను నమ్ముకునుట కంటే యెహోవాను నమ్ముకునుట మేలు. అది ఒక దీవెనకు సంబంధించిన మాటలే కాదు ప్రియులారా, ఆ దీవెనకు కారణమైన భక్తి విషయంలో కూడా మనము మనుషుల మీద కాదు, దేవుని మీదే ఆధారపడాలి. రెండవదిగా చెప్పండి, ఏం చేయాలి? దేవుని చేత నడిపించబడాలి. మేము భక్తి చేస్తున్నాము అనేవారు ఎవరి ద్వారా నడిపించబడాలంటే దేవుని చేత నడిపించబడాలి. మన స్వభావాన్ని బట్టి కాదు, మన శరీరాన్ని బట్టి కాదు, మనుషులను బట్టి కాదు, దేవుని చేత నడిపి. దీనినే దేవుని ఆత్మ నడిపింపు అంటారు. నేను ఒక సాక్ష్యం విన్నాను ఉరివేశ్వరంలో. అసలు సాక్ష్యానికి వద్దమ్మ కూర్చుంటే ఆవిడ లేచి నిలబడిపోయింది. పెద్ద ఆవిడ పేరు మంగమ్మ. అంత ముందు రోజు ఒక మాట వాక్యం నుంచి మాట్లాడుతాను లేచి ఎలా ఎక్కడికి పనులతో పాటుందా అనుకుని ఇంటికి వెళ్ళిపోయిందంట. అందరూ పాటు ఇంట్లో కూర్చుంటే ఫ్యాన్ వచ్చి మీద పడిపోయిందంట. ఏంటండి, ఫ్యాన్ వచ్చి మీద పడిపోతే వెంటనే దేవుడు చెప్పినాడట, తను మనసులో తెలియని ఒక ఏదో ఎవరో చెప్తున్నట్టు, అక్కడ నా మాట నువ్వు లెక్క చేయలేదు, అందుకే ఇది నీకు శిక్ష అని చెప్పాడంట. నీ ఏడ్చి 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 చెప్తుంది, నేను చాలా పాపం చేశాను బాబు, ఏమో నువ్వు క్షమించాలి దేవుడు అని చెప్పి అంటున్నాను. దేవుని యొక్క మాటలు వింటేనే దేవుడి నడిపింపు అనేది మనకు వస్తుంది. దేవా నువ్వేం చెప్తావయ్యా అని అడిగితేనే దేవుడు మనతో చెప్తాడు. ఆయన చెప్పడానికి సిద్ధపడినప్పుడు మనము అడగని వారిగా ఉండి ఆయన ఏమి చేయమన్నారు
తెలిసి కూడా మనము ఆయన చెప్పిన మాటలు మనం పట్టించుకోకపోతే మనం దేవుని ద్వారా నడిపించబడలేము. దేవుడు అన్నారు, ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారందరూ దేవుని యొక్క బిడ్డలు అన్నారు. ఆయన అధికారమును పొందుతున్నారు అన్నారు. భక్తిలో ప్రధానంగా ఒకటి దేవుని మీద ఆధారపడడం అయితే, రెండవది దేవుని చేత నడిపించబడడం చాలా అవసరం. మూడవది భక్తి చేసేవారు దేవుని చేత నడిపించబడదు, దేవునిలో ఆనందిస్తారు. ఆమె ఎవరైనా ఆనందిస్తారు? ఉన్న వాటిని బట్టి కాదు, లేని వాటిని బట్టి కాదు, నష్టాన్ని బట్టి కాదు, కష్టాన్ని బట్టి కాదు, కానీ దేవుని బట్టి ఆనందిస్తారు. అందుకే వాక్యం చెప్తుంది, ఇదిగో అంజూరపు చెట్లు పూయకులను, సారవ పశువులు లేకున్నాను, పగలు ఎండిపోయినా, ద్రాక్ష ఫలింపకపోయినా నేను యెహోవా యందే ఆనందించదను. మూడవది భక్తి చేసేవారు పాటించాల్సిన సూత్రము దేవుని యందు. నాలుగవది భక్తి చేసేవారు దేవుని కొరకే జీవించాలి. ఎవరి కొరకు జీవించాలి? ఎవరి కొరకు జీవించాలి? ఈ రోజు కూడా వాక్యమును బట్టి మనతో దేవుడు మాట్లాడుతుండగా అతి క్రమమైన దేవునికి ఇష్టమైన ఆయన యొక్క ప్రజలుగా మనం అందరము తీర్చబడుదుముగాక. ఈ భాగంలో ఎఫెసీ గ్రంథంలో రాయబడిన ఈ మాటలన్నీ పౌలు గారు ఎందుకు చెప్తున్నారంటే, మనకి మీద పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపల చేత వంచనతోను తప్పు మార్గములకు లాగు కుయుక్తును గాలికి కొట్టుకుని పోకున్నట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశములకు ఇటు అటు కొట్టుకుని పోవచ్చు, అలల చేత ఎగరగొట్టబడి మారిన వారినట్లుండగా ప్రేమ కలిగి సత్యము చెబుతూ క్రీస్తువులో ఉండటకు మనం అన్ని విషయాలలో ఎదగాలి అంటున్నారు. ఆయన ఏం చేయమంటున్నారు? అన్ని విషయాలలో ఎదగాలి. ఎందుకు అన్ని విషయాలు ఎదగాలి అంటే, మనం పసిపిల్లలమై ఉన్నాము. పసిపిల్లలమై ఉంటే మనుషుల మాయోపయములు, వంచన, అంతేకాదు గాలికి కొట్టుకుని పోనట్లుగా కల్పింపబడిన ఉపదేశము, ఇవన్నీ ఏం చేస్తాయంటే ప్రియమైన వాళ్ళరా, మనం కొట్టుకొని పోకున్నట్లుగా చేస్తాయట. ఎందుకు కొట్టుకొని పోకున్నట్లుగా చేస్తాయి? ఈ వాక్యం అర్థం కావడానికి మరో వాక్యం ఉదాహరణ మీద ఉంచాలని ఆశపడుతున్నాను. దేవుని ఉపదేశమేమో సర్వలోకము చెడిపోయింది, బలత్కారంతో నిండింది, వారు మారాలని ఎవరికి వినిపించింది? నోవహు గారికి వినిపించింది. కానీ వినాయకుడి కుటుంబ రక్షించబడింది, విన్న వారి అందరూ కూడా ప్రభావంలో ఇది కొట్టుకుని పోవడం అంటే. హల్లెలూయా. ఉపదేశమును మనము వింటే కొట్టుకొని పోము, సురక్షితంగా ఉంటాము. దేవుడి వాక్యం చెప్తుంది, ఉపదేశము వినిన వాడు, శ్రద్ధగా ఆలకించేవాడు సురక్షితంగా ఉంటాడు. కానీ ఏ ఉపదేశమును కొట్టుకుని పోనట్టుగా చేస్తుంది అంటే, మనుషుల మాయోపయముల చేత వంచనతో తప్పు మార్గములకు లాగు కుయుక్తితో గాలికి కొట్టుకుని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశం మనం ఏం చేస్తుందంటే, ఇటు అటు అలల చేత పట్టబడిన వారినట్టు చేస్తుందట. అందుకే అలా ఉండగా మరి ఏం చేయాలి అంటే, ప్రేమ కలిగి సత్యం చెప్పుతూ క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాలలో ఎదగాలి. ఇక విషయం తెలుసు ప్రియులారా, ఒక దైవజనుడు అన్నారు, ఒక వ్యక్తి రక్షణ పొందడానికి 5 పాలు అవసరం అంట. అందుకే ఎంతమా 5% ప్రయాస అవసరం అంట. రక్షింపబడిన వ్యక్తిని సంఘం నిలబడడానికి 97% ఆత్మీయత అవసరం అంట. ఎందుకంటే ఆ వ్యక్తి రక్షణ కాపాడుకోవడానికి, రక్షణ నిలబెట్టడానికి ఒక సేవకుని పని లేదా ఒక విశ్వాస పని, ఒక సంఘం పని ఎంత శాతం కావాలి? 97% ప్రయాసపడాలి. ఒక వ్యక్తి రక్షణ ఎంత ప్రయాసం అండి? 5%. ఒక వ్యక్తి రక్షణలోకి రావడానికి 5% అయితే, రక్షింపబడిన వ్యక్తి రక్షణ నిలబడడానికి ఎంత ప్రయాసం కావాలన్నా 95% కాదంటారా? ఈరోజు అందుకే రక్షణలో మనం నిలబడాలి అంటే మనము కొట్టుకుని పోకూడదు, ఇటు అటు కొట్టుకుని పోకుండా ఉండాలంటే స్థిరముగా నిలబెట్టు బండ అయిన క్రీస్తు అనే వాక్యం మనకు మన హృదయాలకు అవసరం.
హల్లెలూయా, హల్లెలూయా. మరి కొట్టుకుని పోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అంటే మనము సంఘము అంతా కట్టుబడి ఉండాలి. 16వ వచనంలో ఆయన శిరస్సు అయినాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పని చేయించుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి ప్రేమ తనకు క్షేమాభివృద్ధి కలిగినట్లు ఆ శరీరములకు అభివృద్ధి కలుగు చేసుకొనుచున్నది. అంటే క్రీస్తులు అంటగట్టబడ్డ ప్రతి అవయవము ఎలా అభివృద్ధి చెందుతుంది, ఎలా బలం పొందుతుంటుంది అంటే దేవుని యొక్క ఉపదేశము ద్వారా, దేవుని యొక్క మాట ద్వారా ఆ సంఘం ఏమవుతుంది తెలుసా ప్రియులారా? అంటగట్టబడుతుంది. ఈ రోజు నచ్చితే మందిరానికి వస్తాము, నచ్చకపోతే మందిరానికి రాము. దేవుడి శిరస్సు ఉన్నప్పుడు, ఆయన సంఘము శరీరమైనప్పుడు, శరీరముల భాగమైన మనము ఆయన శిరస్సు కింద ఉంచబడకపోతే మనకు బలం ఏది? అందుకనే కాబట్టి 15వ వచనం, అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీద నడుచుకోవాలని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చి. ఎలా నడుచుకోవాలన్నారు? వారు నడుచుకున్నట్లు మీరు నడుచుకోవాలని నేను ఎప్పుడు చెప్తున్నాను, మీరు ప్రతి వారం చెప్పించుకోండి. మీకు ఏమన్నా సంతోషమా? అన్ని జనం నడుచుకున్నట్లు మీరు నడుచుకోవాలని నేను ప్రభువును బట్టి మీకు సాక్ష్యం ఇచ్చున్నాను అంటున్నాడు. ఎందుకు ఈ మాట అక్కడ పలకాలి? ఎవరు ఈ మాట చెప్తున్నారు? క్రీస్తు రక్తము ద్వారా కడగబడిన సంఘముతోనే కదా. కడగబడిన సంఘమట, ఎఫెసీ సంఘమట ఎలా నడుచుకుంటున్నారు? అన్ని జనుల వలె నడుచుకుంటున్నారు. అసలు అన్ని జనులు చేసేది ఏంటి? వారైతే అంధకారమైన మనస్సు. ఏ మనస్సు అండి? అంధకారం అంటే చీకటి. మనలో ఏమున్నది? వెలుగుంది. హల్లెలూయా. వారైతే అంధకారమైన మనస్సు కలవారు. ఏం చేస్తున్నారు? హృదయాలు కఠినపరుచుకుంటున్నారు. అన్ని జనం ఏ అంధకారమైన మనస్సు కలిగిన వారు చేసేది హృదయాన్ని కఠినపరుచుకుంటారు. చూడండి, హృదయాన్ని కఠినపరుచుకున్న వాళ్ళకి ఎంత చెప్పినా బండ వారి కూడా వినబడుతుంది, పట్టించుకోరు, వినరు మాట. వినబడుతుంది. ఎంతమంది వీళ్ళ పురుషులు మందిరానికి రమ్మని చెప్పలేదు, ఎంతమంది ఇంట్లో వాళ్ళు బతిమాలుకోలేదు. కానీ హృదయం కఠినమైపోయింది కాబట్టి వారు వినరు. ఫరో దగ్గరికి వెళ్ళి పదే పదే మనం చేసిన ఫరో మంత్రులను పంపించి కారణం ఫరో హృదయము కఠినమైపోయిందట. ఇంకా కిందకి చదువుకుంటూ పోతే కఠినమైంది కాబట్టి తమలో ఉన్న అజ్ఞానము చేత హృదయము కఠినమవుతే అది జ్ఞానం కాదు. ఏంటంటది? ఏంటంటది? అజ్ఞానము. కఠిన మనసుని దేవుడు మన యేసయ్య కాదు, మెత్తని మనసునిచ్చే దేవుడు మన యేసయ్య. ఆయన అన్నాడు, రాతి గుండె తొలగించి నేను నీకు మాంసపు గుండె ఇస్తానన్నాడు ఆయన. అజ్ఞానం అనేది ఏలుబడి చేస్తే హృదయం కఠినమైపోతే అజ్ఞానం చేత దేవుని వల్ల కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారే. హృదయం కఠినమైతే అజ్ఞానం కలుగుతుంది. అజ్ఞానం కలుగుబడి ఉంటే వారు దేవుని యొక్క సహకరించారు. దేవుని నుండి ఇస్తారు. దేవుని యొక్క జీవములో నుండి వేరుపరచబడిపోతారు. ఎందుకు వేరుపరచబడిపోతారు? హృదయం కఠినమైంది. హృదయం కఠినం అవడం వలన అజ్ఞానంతో నింపబడి ఉంది. ఎందుకు జ్ఞానం కావాలి? ఏది మంచి ఏది చెడో తెలుసుకోవడానికి. ఎప్పుడైతే అజ్ఞానం చేత నింపబడతామో అప్పుడు పిల్లల దేవుని యొక్క జీవములో నుండి వేరైపోతాము. ఆయన జీవము నుండి వేరైపోకుండా ఆయన జీవములో మనం ఉండాలి అంటే ఒకటి, మనం హృదయాన్ని కఠినం చేసుకోకూడదు. హృదయాన్ని తెరిచి ప్రభువు మనలో నివాసం చేస్తానన్నారు కాబట్టి ఆయనకు చోటిచ్చే వారిగా మనం ఉండాలి. అప్పుడు మనము దైవిక జ్ఞానము చేత నింపబడతాము. ఆయన జీవములో మనము నిలిచి ఉంటాము. తమ మనస్సులకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనిచున్నారు. ప్రియులారా, ఇది ఇంటికి మీరు చదువుకోండి. ప్రియులారా, ఈ భాగాలన్నీ ఎందుకు మాట్లాడుతూ వచ్చారంటే ఒక సంఘము దేవునిలో ఎలా నాటబడి ఉండాలో అని చెప్తూ వచ్చారు. ఒక సంఘము ఎలా దేవునిలో బలపరచబడి ఉండాలో అని చెప్తూ వచ్చారు. ఒకవేళ సంఘము కనుక వీటన్నిటిని అనుసరించి ఒక సంఘంలో కనుక దేవుడు చెప్పిన
చెప్పినట్లుగా హృదయమును కఠిన పరచుకోకుండా ప్రతి విధమైన కపట యుక్తమైన మోసయుక్తమైన ప్రతి నీచమైన ప్రతి ప్రియుల అల్ల చేత కొట్టుకుని పోబడుచున్న ప్రతి విధమైన ప్రియుల ఒక అనవసరమైన ఉపదేశం కనుక మనం ఏడబడి చేస్తుంటే మనం ఏమవుతామట గాలి చేత అటు ఇటు ఒక వాక్యం స్థిరంగా ఉండలేము, ఒకవైపు ఒక వాక్యంలో స్థిరంగా ఉండలేము, ఒక దాంట్లో మనం స్థిరపడలేము, దేవుడు ఎక్కడ మనం స్థిరపరచబడలేము. కారణం ఏంటి? చెప్పండి చదువు ధైర్యంగా. ఉపదేశం అని చెప్పండి. ఏంటది చెప్పాలందరూ? సరైన ఉపదేశం లేకపోవడం. అక్కడ కరెక్ట్ పదం ఏమి ఉపయోగించాలి చదవాలి ఒకసారి. మీరు అడిగిన వెంటనే తక్కువని చెప్పాలి. అలా చదివితే బైబిల్ తప్పు అవుతుంది. కల్పింపబడిన ప్రతి ఉపదేశములకు ఇటు అటు చెప్పాలి మాట అందరూ కూడా. దేనికి కల్పింపబడిన ఉపదేశములకు ఇటు అటు ప్రియులారా, సంఘము యేసయ్య ఆస్తి. భక్తులు ఆమేన్ చెప్పండి. సంఘము యేసయ్య సొత్తు అన్నాడు ఆయన. ఎవరిది? ఒక ప్రీ ప్లాన్ తో దేవుడు సంఘాలు కట్టుకుంటూ వస్తున్నాడు. నేను మా డాడీయో వాళ్ళ డాడీయో కట్టింది సంఘము కాదు. మేము కట్టాలని ప్రయత్నం చేస్తున్నాను, కట్టడం మా తరం కాదు. సంఘం అనేది యేసు యొక్క ఉద్దేశంతో ఒక ప్రణాళికతో ఒక ప్రత్యేకమైన సందర్భంలో బట్టి ఆ సంఘం పట్ల ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉంది. సంఘమును దేవుడు ఒక ఆస్తిగా చేసుకున్నాడు. మన ఆస్తిని ఎవరికి ఇస్తాము? ఇస్తామా? యేసయ్య ఆస్తిని యేసయ్య కాపలా కాసుకుంటాడు. హల్లెలూయా. అంత ఈజీ కాదు. దేవుని ఆస్తి జోలికి వెళ్ళడము అంత ఈజీ కాదు. ఈరోజు మనుషుల ఆస్తుల్లోకి వెళ్తేనే పెద్ద పెద్ద తగాదాలు, పెద్ద పెద్ద మనస్పర్ధలు, పెద్ద పెద్ద ఇష్యూస్ అవుతున్నాయి. దేవుని ఆస్తి జోలికి వెళ్తే అది నేనైనా నువ్వైనా దేవుని ఉగ్రత పాలవలసిందే. ఎందుకంటే ఈ సంఘం పట్ల మనుషులుగా నాకే ఎలా ఉండాలి, ఎలా ఎదగాలి, ఎలా ఉండాలి, టైంకి రాకపోతే కాలాలు నేనే ఎంతున్నాడు మీడియాను దూరేస్తుంటే పాపం వచ్చేస్తుంటే ఆయన ఆస్తిగా ఉన్న సంఘము పట్ల దేవుడు ఎంత ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తాడు. దేవుడు కోరుకున్న ఈ సంఘము, దేవుడు కోరుకున్న మహిమకరమైన సంఘము, ఆయన అనుకున్నది ఎలా ఉండాలనుకుంటున్నారు, ఒక ప్రత్యేకమైన విధానంలో ఉండాలనుకుంటున్నారు. దేవుని సంఘంలో అడుగు పెడుతున్న ప్రతి వ్యక్తి కూడా ఎలా ఉండాలో తెలుసా? ఒక పౌలును అనుసరించిన వారిగా మనం ఉండాలి. ఎందుకు? నేను ఒకనొక సందర్భంలో వాక్యంలో చదువుతూ అనుకున్నాను, నిజంగా ఈ పౌలు గారి కంటే ఈ సౌలు గారి కంటే మేము మా సంఘం ఎంత గొప్ప అనిపించింది నాకు. ఈ సౌలు గారి కంటే నిజంగా చెప్పాలంటే మేము ఎంత గొప్ప అనిపించింది. ఎందుకంటే అని వచ్చింది. ఆయన అంటాడు, హింసకుడును, దోషకుడును, హానికరుడును అంటాడు ఆయన. ఎవరన్నా మటర్ చేశారు ఎవరన్నా ఇక్కడ? ఎవరైనా అమ్మా అందరూ మటర్స్ ఉన్నారంటే ఇక్కడ మరి చేసామంటే చేసామని, లేదంటే లేదని చెప్పండి. కోర్టుకి నిలబడి ఇలాగే సమాధానం ఇస్తారు మీరు? ఎలా మౌనం వహిస్తారా? ఎలా మౌనం? అమ్మా నువ్వు చెప్పావంటే మౌనం ఉంటావా? మరి దేవుని వారం ఎందుకు మౌనం వహిస్తున్నారు మీరు? చెప్పండి. కోర్టుకి వెళ్ళి సాక్ష్యం పిలిచారు మీరు, కష్టం వచ్చింది, అమ్మా నువ్వు చేసావా? అక్కడే కావాల్సిన బయట నిలబడతారు. చెప్పండి పిల్లరా, గమనించండి. దేవుని యొక్క ప్రజలుగా, దేవుని సంఘముగా హింసకులను, దోషకులను, హానికరుడే నేను అంటాడు ఆయన. ఎందుకు తెలుసా? ఆయన సంఘాన్ని హింసించాలని అధికారం తెచ్చుకున్నాడు. అవునా కాదండి? అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం 1-2 వచనాలు. మీరు చాలా వేడిగా చేస్తున్నారు. బైబిల్ చాలా స్లోగా ఉన్నారు. బైబిల్ అధ్యాయం చెప్పమంటే వెనక్కి ముందుకు చెప్తున్నారు, ముందు వెనక్కి చెప్తున్నారు. ఇంక మీ ఇంటి దగ్గర ఎంతగా మీరు బాధపడుతున్నారు అర్థం కావట్లేదు. ఎంత చదువుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అమ్మా గాడ్ బ్లెస్ యూ. చదువుతుంది 9:1-2. యేసు అసలు వాక్యం బాగా చదవాలమ్మా. ప్రభు యొక్క శిష్యులను బెదిరించుచు హత్య చేయుటకును తనకు ప్రాణాధారమైనట్లు ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్ళి పురుషులైనను స్త్రీలైనను
వారిని బంధించి యెరూషలేములోకి తీసుకుని వచ్చినప్పుడు గమనించండి ప్రియులారా, ఈ భాగాలన్నీ చూస్తే ఇప్పుడు పౌలు గారు హత్య చేయడానికి, వారిని హింసించడానికి, ఎవరిని? యేసుప్రభువును నమ్ముకున్న ప్రజలు హింసించడానికి రెడీ అయిపోయారు. అందుకే ఏమన్నా తెలుసా, వారు సంఘాన్ని హింసించాలనుకున్నారు. పౌలు గారి కంటే మనం బెటరా కాదు ఇప్పుడు? అవునా కాదండి? కృపరాజు గారు ఎక్కడ ఉన్నారా? నా మీద అంత పాపం మీకు? మరి అవునంటే అవును, కాదంటే కాదని చెప్పండి. అవునా కాదా? హల్లెలూయా. కానీ అలాంటి సౌలు వెళ్ళిపోతున్న దారిలో ఎవరు పట్టుకున్నారు? ఎవరు పట్టుకున్నారు? అతన్ని యేసయ్య అతన్ని పట్టుకున్నారు. యేసయ్య అతన్ని పట్టుకుని, సౌలా ఎందుకు నన్ను హింసిస్తున్నావు అన్నప్పుడు సౌలు వెంటనే ప్రభు వైపు తిరిగాడు. జాగ్రత్తగా వినాలి దయచేసి. ఎందుకు నన్ను హింసిస్తున్నావు? సౌలు వెంటనే ప్రభు వైపు తిరిగాడు. ప్రభు స్వరం విన్నాడు. వెంటనే తిరిగి అక్కడ ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళాడు. అన్నయ్య అని ఆ దైవజనుడితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ దేవుడు మాట్లాడుతుంటే, ఇదిగో ఒక సౌలు ఒక దాసుడు ఉన్నాడు అంటే, ప్రభు అతని కోసం నాకు అసలు చెప్పదు, అతడు చాలా మందిని దాసులను బంధించాడు అంటే, లేదు లేదు అతడు నేను ఏర్పరచుకున్న సాధనమైనాడు. ఇదిగో ఆ ఇంటికి నేను వెళ్ళి, ఏ ఇంటికి? అక్కడ యోధా అన్న ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటి దగ్గర సౌలు ఉన్నాడు. నువ్వు అతని దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థిస్తే అతనికి కప్పబడిన నేత్రాలు పొరలు రాలిపోతాయి, నేను అతను అభిషేకిస్తానన్నాడు ఆయన. ఒకప్పుడు నీచమైన స్థితిలో, దుర్మార్గమైన స్థితిలో, హింసించే స్థితిలో, హానికరమైన స్థితిలో ఉన్న సౌలు ఎప్పుడైతే దేవుని మహిమకరమైన వాతావరణంలో దేవుని యొక్క దాసులు ఇచ్చిన ఉపదేశములు పొందుతున్నాడో అతడు మహిమకరమైన పాత్రగా మార్చబడిపోయాడు. అంటున్నాడు ఏమంటారు తెలుసా, ఇదిగో నా మట్టుకైతే బ్రతుకుడికి ఇస్తే చావైతే. ఇలా చెప్పగలగాల మనము. దేవుడు అందుకు మన ఏర్పాటు చేస్తున్నాడు. అదే సౌలు, అదే ప్రియులారా, ఈ పౌలు గారు అంటున్నాడు ప్రియులారా, ఏమని తెలుసా, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఈ సంఘముల గురించి మాట్లాడుతూ, ఇదిగో ఎఫెసీ సంఘమా, దేవుడిని ఎలా ఉంచాడో తెలుసా? ఒక ప్రత్యేకమైన స్థానం దేవుడు నీకు ఇచ్చాడు, ఒక ఉన్నతమైన స్థానం నీకు ఇచ్చాడు. 5వ అధ్యాయము 27వ వచనం, అటువల క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైన ముడతలేని మట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదురుగా నిలబెట్టుకోవాలని. ఎలా నిలబెట్టుకోవాలని ఎవరు ప్రణాళిక కలిగి ఉన్నాడు? నచ్చితే రావడం, నచ్చకపోతే మానేయడం, నీచమైన ప్రతి పనికి దిగజారిపోవడం, అన్ని జనం నడుచుకున్నట్లుగా హృదయం కఠినం చేసుకుని, ఎంత దేవుడు చెప్పిన దేవుని మాటలు పట్టించకుండా, దేవునికి నచ్చని పనులు క్రియలా వదిలేయకుండా మనం బ్రతుకుతున్నామంటే ఇది కాదు కదా దేవుడు మన ఏదో కోరుకున్నది. ఇక్కడ దేవుడు చెప్పేది ముడతైనను కలంకమైనను అటు మరి ఏదైనను లేకుండా చెయ్యాలని పరిశుద్ధముగా నిర్దోషముగా మహిమగల సంఘముగా దేవుడు ఒక సంఘం అనేది చెయ్యాలని అనుకున్నాడు ఆయన. స్తోత్రం విందామా? హల్లెలూయా. సంఘమును దేవుడు ఎలా నియమించాడంటే ఏదో వచ్చి కూర్చుని వెళ్ళిపోయే ఏదో ఒక మార్కెట్ వెళ్ళి వచ్చినట్టు కాదు. సంఘంలో రావాల్సిన వైఖరి ఒక మహిమను అనుభవించే విశ్వాసిగా మనం మార్చబడాలి. ఒక మహిమకరమైన ప్రజలుగా దేవుడు మనం తయారు చేసినప్పుడు ఆ మహిమలో మనం నడిపించబడాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. అటు మహిమలోనికి రావాలంటే అత్యాశక్తి అవసరం, ఒక ఆసక్తి అవసరం. ఆశ గల ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తాడు. సంఘమైతే చెరసాలలో పేతురు పట్టబడినప్పుడు సంఘమైతే అత్యాశక్తితో. నా ప్రశ్న, సంఘానికి అంత ఆసక్తి ఎలా వచ్చిందంటారు? శిష్యులకే లేదు కదా. యేసు ప్రభువుని పట్టుకుని కొడదాములు పడుతున్న వీళ్ళందరూ ఎక్కడికక్కడే మారిపోయారు, చెదిరిపోయారు. వారికే ధైర్యం లేదు. ఎప్పుడైతే పేతురు గారిని చెరసాల వేసేసారనుకున్నారో వెంటనే వీరందరూ ఏం చేశారు? ఒక ప్రాంతం, ఒక ఇంటిలో కూర్చుని అత్యాశక్తితో ప్రార్థిస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఎలా ప్రార్థిస్తున్నారు? అంత అత్యాశక్తి కలిగించేలా కారణం ఏంటో చెప్పండి. పేతురు గారే. హల్లెలూయా. మాట చెప్పన, సంఘం బలము పాస్టర్ గారి, సంఘం బలహీనత చెప్పమ్మా పాస్టర్ గారి. సంఘం బలము పేతురు గారే, సంఘం బలహీనత
సంఘం బలహీన పడలేదు. ఉపదేశం పొందుకున్న సంఘం ఇప్పుడు శక్తి గల సంఘముగా తీర్చబడుతుంది. దేని కోసం రావాలంటే కూతురి పెళ్లి కోసం, కొడుకు పెళ్లి కోసం, ఇల్లు కోసం, ఇది కాదు. అలాగా అవన్నీ మనకు అవసరమే. దేవుడు అద్భుతాలు చేస్తాడు. కానీ అందుకంటే ముందు ఖచ్చితంగా మనలో ఉండవలసింది మహిమగల అనుభవాలతో మనం నింపబడాలి. ఈ అనుభవాలు మహిమగల అనుభవాలు సంఘము ఆకలిస్తే పాస్టర్ గారి సంఖ్య నుంచి బయటకు వచ్చారంటే అది ఆషామాషి లెవెల్లోకి వెళ్ళారా? అంత ఆర్డినరీ కాదు కదా, అంత ఈజీగా జరిగిపోయే పని కాదు కదా. కఠినాత్మైన రోమా సైనికుల మనసును ఎవరు మార్చగలరు? మహిమ గల సంఘము మాత్రమే కఠిన హృదయాన్ని మార్చగలదు. ప్రియులారా, హల్లెలూయా. ఈరోజు అంటున్నాను, నీవున్న స్థాయిలో కదా, ఈరోజు నువ్వున్న స్థానం నుంచి నువ్వు లేచి ప్రభు కొరకు మహిమకరమైన వ్యక్తిగా రూపాంతరంలోకి రావాలి. నువ్వు ఒక మహిమకరంలోకి రావాలని మొదటిగా చంటితోడు వేషాలు మానేది సంఘం. నచ్చితే మందిరానికి రావడం, కష్టమైతే మందిరానికి రావడం, ఇబ్బంది అయితే మందిరానికి రావడం. నేను అంటున్నాను ప్రియులారా, ఒక ఉపదేశము పొందుకున్న మనము ఉపదేశాన్ని బట్టి మనం నడుచుకోవాలి. ఈనాటికి పౌలు గారు చెప్పే సంగతి, మీరు అన్ని జనులు నడుచుకున్నట్టు నడుచుకోకండి. నడవడానికి సంఘంలో వారు ఇంకా చాలా మంది దేవుని మందిరానికి వస్తున్నాయి, ఇంకా లోకాచారం చేస్తున్నారు. అలాంటి వారి సంఘంలో ఉన్నా ఒకటే, రాకపోయినా ఒకటే. అది దేవునికి మాత్రం కూడా చెప్పాలి. మహిమ కాదు, ఇష్టం కాదు. దేవుని అడ్డం పెట్టుకుని దేవుని కాళ్ళతో దొరికి అపవాదిని మనము చెప్పండి, అపవాదిని మనము లక్ష్మిగా ఏం చేస్తామండి? అపవాదిని గొప్ప చేస్తున్నాం, దేవుని కాళ్ళతో కొట్టుతున్నాం. మనం చేయాల్సింది దేవునికి మహిమ కలగాలి, అపవాదికి అపజయం కలగాలి. ఈరోజు సంఘం ఏర్పాటు చేయబడిన మన జీవితాల్లో ఏ అనుభవాలు కూడా మనం ప్రయాణం చేస్తున్నాము. దేవుడు కోరుకున్నది ఏంటంటే మహిమకరమైన సంఘముగా తన ముందు నిలబెట్టుకోవాలని దేవుడు ఏం చేశారంటే, పిల్లరా, మనమందరినీ పరిశుద్ధ పరచడానికి ఆయన పరలోకాన్ని వదిలి భూలోకానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కీర్తనకారుడు 90వ కీర్తనలో రాస్తూ నేను ముగింపులోకి వెళ్తున్నాను. 90వ కీర్తనలో 10వ వచనంలో, గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తివి, క్రొత్త తైలముతో నేను అంటబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు, గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్మును పైకెత్తివి. ఏంటి గురుపోతు? దానికి ఒక కొమ్ము ఉంటుందట, ఆ కొమ్మే దానికి బలము, అధికారం అట. హల్లెలూయా. గురుపోతు యొక్క కొమ్ములే దాని యొక్క బలమట. అలాగే నన్ను కూడా నువ్వు పైకెత్తావయ్యా, నన్ను కనపరచావయ్యా అంటున్నాడు. అయితే ఎందుకు చదివితే కొత్త తైలముతో నేను అంటబడుతుంది. ఒకప్పుడు నేను అన్య జిల్లాలో నడుచుకున్నాను, అన్ని జిల్లాలో హృదయాన్ని కఠినపరుచుకున్నాను. ఇప్పుడు నా మనస్సు మారిపోయింది, నీ దగ్గరికి వచ్చాను, నీవే మహిమకరమైన వ్యక్తిగా మార్చబడ్డాను. ఈ మహిమకరమైన అనుభవాలను ప్రయాణిస్తున్న నన్ను నా దేవుడు ఎలా పైకెత్తాడో తెలుసా? గురుపోతు కొమ్ము వలె నన్ను తలను పైకెత్తిపట్టున్నాడు. కొత్త తైలముతో నేను అంటబడుతుంది. హల్లెలూయా. ప్రతి వ్యక్తి కూడా తైలం అనగా అభిషేకముతో అంటబడాలి, నింపబడాలి. ప్రతి వ్యక్తి కూడా దేవుని అనుగ్రహించు అభిషేకముతో నింపబడినప్పుడే మనము విడిపించబడతాం. వీటి నుంచి అదొక్కటే అనుకుంటాం మనం, అదొక్కటే కాదు ప్రియులారా. ఇంకా మనం విడిపించబడవలసిన సంగతులు చాలా ఉన్నాయి. దేవుని మందిరానికి వస్తాం కానీ మనలో కోపం, తాపాలు ఇంకా చల్లారు, ఇంకా మనలో శత్రుత్వం అనేది పోదు. దేవుని మందిరానికి వస్తాం కానీ చాలా మంది దేవుని మందిరానికి వచ్చారు గొడవలు కేర్ అడ్రస్. దేనికి అడ్రస్? గొడవలకు ఫస్ట్ ఎవరు ఉంటారు? క్రైస్తవ బిడ్డలే ఉంటారు. నేను అంటున్నాను, దేవుని వాళ్ళారా, దేవుని వాక్యం చెప్తుంది ఏంటో తెలుసా? నూనెతో నా తల అంటావయ్యా, నూనెతో కొత్త తైలతో అంటావయ్యా. ఒక వ్యక్తి అభిషేకం పొందిన తర్వాత హృదయం పూర్తిగా నూతన పరచబడుతుంది. ఒక వ్యక్తి మహిమకరమైన అనుభవంలో కూడా వెళ్తున్నప్పుడు, ఒక వ్యక్తి అభిషేకంతో నింపబడినప్పుడు ఆ వ్యక్తి జీవితంలో ఒక ప్రత్యేకత కలిగి ఉంటుందండి. ఎందుకు ఆ ప్రత్యేకత కలిగి ఉంటుందంటే, నేను అంటున్నాను పిల్లరా, అది దేవుని అభిషేకంతో నింపబడిన వారిలో దేవుడు చేసే కార్యం. అది దేవుని అభిషేకం పొందుకున్న ప్రతి వ్యక్తి కూడా ఎలా ఉంటారంటే క్రీస్తు ధరించుకొని ఉంటారు.
అందుకే ఆయన అంటారు, నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. ఏ ఫలాలు ఇవి? దేవుని మహిమపరిచే ఫలాలు ఇవి. ఏ ఫలాలు ఇవి? దేవుని మహిమపరిచే ఫలాలు ఇవి. ఒక సంఘము ఫలించాలి అంటే పిల్లరా, ఒక సంఘము మహిమకరంగా ఉండాలంటే, ఆ సంఘము మహిమకరమైనదిగా మార్చబడడానికి వెనకాల పేతురు గారి యొక్క నడిపింపు చాలా చాలా ప్రధానం. ఎలాంటి పేతురైనా 50 రోజులు పరిశుద్ధాత్మ అభిషేకం వారు కనిపెట్టిన పేతురైనా. దేవునికి మహిమ కలుగును గాక. 50 రోజులు దేవుని నడిపింపు వారు కనిపెట్టిన పేతురు దేవుని ఆత్మతో నింపబడి బయటకు వచ్చినప్పుడు వేల మంది రక్షింపబడ్డారు. అలాంటి అభిషేకంతో నింపబడిన సంఘం ఆ సంఘం. హల్లెలూయా. అందుకే మహిమకరమైన అనుభవాలు వాళ్ళ జీవితంలో మనం గొప్ప సాక్షిగా చూడగలుగుతున్నాము. ఒక మహిమకరమైన అనుభవాలు ఉండగలంటే నీవు ప్రత్యేకమైన బిడ్డగా మార్చబడాలి. నువ్వు ప్రత్యేక బిడ్డగా మార్చబడాలి. ఏం చేయాలంటే అన్ని చేసే పనులు మొదట మానుకోవాలి. ఏం చేయాలి? అన్ని చెప్పండి కొంచెం గట్టిగా. మొదట మానుకోవాలి. అప్పుడు ఒక ప్రత్యేకత. హృదయ కాఠిన్యాన్ని తొలగించుకోవాలి. హృదయాన్ని కఠినపరుచుకోకూడదు. దేవుని వాక్యం ఏం చెప్తుందో మనం ఆలోచించాలి. ఆయన మాటకు విధేయత చెప్పాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో కార్యం చేయడం ప్రారంభిస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు ఇలాంటి పరిస్థితులు కూడా విన్నా సరే ఈ సంఘము మహిమకరమైన సంఘముగా ఉన్నదంటే దాన్ని మహిమగా తీర్చిదిద్దింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఈ మహిమకరమైన అనుభవాలు కూడా నిన్ను నడిపించేది ఎవరు? యేసయ్య. సంఘము మౌనంగా ఉంటే ఎక్కడ ఏదో కాలిపోతుందని అర్థం. సంఘము నష్టాల్లో, శ్రమలో, సాటి వారి పొరుగు ఇబ్బందుల్లో ప్రతి వ్యక్తి, ప్రతి సంఘము ప్రభు వైపు చేతులెత్తే సంఘముగా ఉంటేనే దేవుడు మెచ్చుకున్న సంఘముగా సంఘం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సంఘం ఎప్పుడు కూడా ఒక వ్యక్తి, ఒక దేశం కష్టాలు, నష్టాలు, యుద్ధాలు ఉంటే ఆ ప్రతి దేశం నా వారు కాకపోయినా, నీ వారు కాకపోయినా, సాటి మనిషి కొరకు కూడా మనం ప్రభువు చేతులెత్తగల సంఘమే మహిమకరమైన సంఘం అంటారు. రాత్రి ఈ ఉదయకాల సమయంలో గ్రహించండి ఒకసారి. ఒకప్పుడు హింసకుడిగా, దోషకుడిగా, దేవునికి వ్యతిరేకంగా నిలబడిన వ్యక్తి ఒక మహిమకరమైన వెళ్ళిపోతున్నాడు. ఎలాంటి మహిమను పొందుతున్నాడు తెలుసా? అతని చేతి గుడ్డలు తాకిన వారు స్వస్థపరచబడ్డారు. గట్టిగా స్తోత్రం చెప్పండి అయ్యా. అతని వస్త్రం, అతని నీడ పడ్డవారు రోగాలు కూడా బలహీనైన కూడా స్వస్థపరచబడిపోతున్నారు. ఇది కదా మహిమ అంటే. హల్లెలూయా. ఎప్పుడు కూడా దేవుని సంఘం మహిమకరమైన అనుభవాలను కూడా ప్రయాణం చేయాలి. ఆత్మీయతను పాడు చేసే ప్రతి నీచమైన మాట, ప్రతి నీచమైన పనిని పక్కన పెట్టేయాలి. ఆత్మీయతను పాడు చేసుకోవడం అంటే మనలో ఉన్న బ్రతికు ఉన్న యేసయ్యను చంపుకోవడమే, నడిపిని చంపడమే, మరలా యేసయ్యను సిలువ వేయడమే. మనలో ఆత్మ బ్రతికుంటే ఒక మహిమకరమైన అనుభవాలు మనం కళ్ళారా చూస్తాం. హల్లెలూయా. మోసపరుచున్న ఆత్మలను మనం కనిపెట్టుకోవాలి. ఒకరోజు ఒక ప్రాంతానికి వెళ్ళి చేనువడికి వెళ్ళి ఏడుస్తుందట. చాలా ఎక్కువ ఏడుస్తుందట. అదేంటి ఎవరో కొత్తగా ఏడుస్తున్నారని ఆ చేను వారు ఉన్న కన్నాల నుంచి పీతలన్నీ బయటకు వచ్చి, అయ్యో ఏమైంది, మీరు ఎందుకు ఏడుస్తున్నారండి అంటే, నాకు మిమ్మల్ని చూస్తే ఏడుపు వస్తుంది అని చెప్పిందండి. నాకు మా అమ్మల బట్టి మీరు ఎంతగా బాధపడుతున్నారంటే కారణం ఏదో ఉంది చెప్పండి అంటే, లేదు నాకు ఎవరు లేరు, ఒక్కరిదానే ఉన్నాను నేను. మీ అందరూ మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీస్ ఏమైపోయారంటే వాళ్ళందరూ నీ కోసం వదిలేశారు అన్నదట. మా కోసం వదిలేయడం ఏంటి అంటే, వాళ్ళందరూ డిస్కషన్ చేసుకుంటున్నారు, ఇదిగో అక్కడ చాలా పీతలు ఉన్నాయి, వాటన్నిటిని మనం చంపేయాలి, తినేయాలి అనుకుంటున్నాయి. నేను వాటిని వ్యతిరేకించాను, వాటిని ఏం చేయగలన్నాను, అవన్నీ నన్ను ఏం చేశాయంటే వదిలేసాయి అన్నది. అందుకే ఎలాగైనా రక్షించాలని నేను పరుగు పోయిన తప్పించుకుని ఇక్కడికి వచ్చేసానని ఏడడం ప్రారంభించిందట. అప్పుడు ఈ పీతలన్నీ కూడా మనసు కరిగిపోయి, సెంటిమెంటల్ భక్తి చేయకూడదు మనం. ఏ భక్తి చెప్పండమ్మా?
సెంటిమెంటల్ భక్తి పనికి రాదు. వాక్యాధారమైన భక్తి మనకు జీవ కిరీటాన్ని దయచేస్తాడు. హల్లెలూయా. నేను ఏడు చేశానని నా మీద భక్తి వాగపోసాడు సాతాను పట్టిన ఆత్మ అంటాను. నేను చాలా మంది చూస్తుంటాను, ప్రార్థన చేస్తుంటారు. నా బోధను చూడదు, నా క్రియను చూడండి. హల్లెలూయా. వాటి మీద మీరు కట్టబడితే, బండ మీద కట్టబడిన ఇల్లు వానలు వచ్చినా, వరదలు వచ్చినా, తుఫాను ఎగరించిన, సునామీ వచ్చినా కూల్చబడదు. గట్టిగా చెప్పబడుతుంది. హల్లెలూయా. అటు బండ క్రీస్తు మీద మనం కట్టబడదు కనుక గమనించండి ప్రియులారా. నేను అంటున్నాను, ఒక మాయ మాటల చేత ఎప్పుడు కూడా దాన్ని ఆరాధన చేసుకోవద్దు. అది బలము కాదు, ఆ నిమిషంలో ఒక టైర్ కి గాలి పడితే వారం రోజుల మరలా దానికి గాలి పట్టాలి. విశ్వాస భక్తి వాక్యానుసారం అయితే వాక్యం మనల్ని ఒక మంచి అనుభవాలతో నడిపిస్తుంది. అంటే నేను అక్కడ పిల్లరా ఇవన్నీ ఆలోచించుకుని అయ్యో ఏమైందో అంటే ఇది చెప్పిందట, కథలు రాత్రులు మంచి కథలు, పొద్దున్నే మంచి కథలు చెప్పిందట. ఇదిగో రేపు పున్నమి వస్తుంది, గోదావరి అంతా కూడా వెలుగుమయంగా మారిపోతుంది అని కథ చెప్తుంటే అవన్నిటికి కూడా మురిసిపోతున్నాయి. వెంటనే మాకు దాన్ని చూడాలన్నాయి అన్నదట. వెంటనే నక్కదట, ఖచ్చితంగా అక్కడ తీసుకుని వెళ్తానండి అన్నదట. మరిలో కొంతమంది లీడర్స్ వచ్చారట, లేదు మాకు బయట ప్రపంచం చూడడం అంటే చాలా భయం, అందుకే మేము ఎప్పుడు కూడా బయటకు రాము అని చెప్పాయట. లేదు మీకుండగా మీకు భయమేలా అని అభయమిచ్చి ఈ నాకు వీటన్నింటినీ ఏం చేసిందంటే అలా తీసుకెళ్లి సకలవరంలో మొదలయ్యడం ప్రారంభించిందట. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అన్నదట. ఈ ఏడు పీటల కోసం కాదు, ఇండికేషన్. చుట్టూ కాచుకొని నక్కలకు ఒక గుర్తు పంపిస్తుంది. ఇప్పుడు నక్కలన్నీ దీని సౌండ్ విని వచ్చాయి. తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపుతుంది. ప్రియులారా, మహిమకరమైన ఉపదేశము కింద సంఘము విశ్వాసం నడిపించబడితే నీవు గొప్ప మహిమగా మార్చబడతావు. హల్లెలూయా. దేవుని వాక్యము ఎంత తినడం మనకి చాలా చాలా అవసరం. ప్రియులారా, ఒక మహిమకరమైన ఉపదేశముతో మనం నింపబడాలి. ఒక మహిమకర అనుభవాలతో మనం నింపబడితేనే ప్రభు యొక్క రాకడలో ఎత్తబడతాము. ప్రభు యొక్క ఇష్టానుసారమైన బిడ్డలుగా మనం ఉంటాం. ప్రియులారా, ఆ కిందకి చదువుకుంటూ వెళ్ళిపోతే చివరిగా నేను త్వరగా వెళ్ళిపోతాను. ప్రియులారా, గమనించండి, అక్కడ చెప్పబడుతున్న వాక్యం ఏంటి తెలుసా? క్రొత్త తైలముతో నీవు నన్ను అంటావు. ఒక ప్రార్థన ప్రతి వ్యక్తి నోట్లో ఉండాలని అభిషేకించండి అయ్యా. చెప్పండి మాట, కొంచెం గట్టిగా చెప్పండి అయ్యా. దేవుని అడగమంటే 1 కోటి రూపాయలు ఏమంటే ఎలా చేస్తారు ప్రార్థన? నన్ను అభిషేకించండి అయ్యా, నీ అభిషేకం నా మీద ఉంచండి అయ్యా, నా నుండి ఆత్మను తీసేయకండి అయ్యా అని ప్రార్థన చేసుకుని ప్రభువాన్ని కమెంట్ చేయకూడదు. ఏం చేయాలమ్మా? బతిమాలుకోవాలి. నా జ్ఞానం అయితే అది మాని అంటే దేవుడికి ఏమైనా జ్ఞానం అవసరమా? ఎవరు కావాలి? మనకే. ఎవరు కావాలి? మనకే కావాలి జ్ఞానం. ఆ జ్ఞానం పొందుకోవాలంటే ఏదే దారి లేదు, యేసయ్యను బతిమాలుకోవడమే. హల్లెలూయా. అందుకే కొత్త తైలముతో అంటబడి తినంటున్నాడు అన్న. అందుకే అంటున్నాను ప్రియులారా, ఆర్మీలో ఉన్నవారు దేవుడు పక్కన గెట్టేసి ఎడారిలో ఉన్నవారు రాజుగా మార్చాడు. ఎందుకో తెలుసా? కొత్త తైలముతో అంటబడ్డారు. కాబట్టి ఈ రోజు మన జీవితాలు అట్టి నిరీక్షణ కలిగిన బిడ్డలుగా మనం మార్చబడాలంటే నేను చెప్తున్నాను, మనము కూడా మహిమకరమైన అనుభవాలు గుండా ప్రయాణం చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఒక కొత్త తైలంతో ఎందుకు చదువుకుంటూ వెళ్ళిపోతే ఎదుగుతున్నారు వాళ్ళు. యెహోవా మందిరంలో నాటబడిన వారై ఆయన మందిర ఆవరణలో వర్ధిల్లుదురు. హల్లెలూయా. ఎవరండి? ఎవరు వర్ధిల్లుతారు? కొత్త తైలముతో అంటబడిన వారు. ఎక్కడ నాటబడతారు వాళ్ళు? దేవుని మందిర ఆవరణలో. వారు ఏమవుతారు? నాటబడిన వారు ఏమవుతారండి? ఎక్కడ వర్ధిల్లుతారు? దేవుని మందిర ఆవరణలో వారు వర్ధిల్లుతారు.
కృప మనలను వర్ధిల్లినట్లుగా చేస్తుంది. ఆమేన్. ఆ కృప దేవుని యొక్క పాదాల చెంత మనకు దొరుకుతుంది. కళ్ళు మూసుకుందామా? అందరు కళ్ళు మూసుకుందాం. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు దేవుని యొక్క ప్రజలుగా, దేవుని ప్రజలుగా మనం అందరం ఉన్నాం. ప్రియులారా, ఈరోజు విన్న వాక్యాన్ని బట్టి ఒక భక్తి అనేది ఎలా ఉంటుందో మనం నేర్చుకున్నాం. భక్తి అనేది 4 ప్రధానమైన విషయాలు. విన్న ప్రతి వాక్యము మనకు భక్తిని నేర్పించేదిగా ఉంటుంది. దేవుడు ఇచ్చిన ప్రతి మాట భక్తి నేర్పించి ఎంతకాలం సామాన్య వ్యక్తిగా సాగిపోతాం, ఎంతకాలం ఏదో మనం ఎప్పుడు వచ్చే భక్తి పనులుగా సాగుతాం. సహోదరులారా, మీరు భక్తిలో ఎదగాలండి. సంఘంలో పురుషులారా, దేవుని సేవకులు మీకంటే చిన్నవారిని నేను మిమ్మల్ని బతిమాలుకునే మాట ఏంటో తెలుసా? ఈ భక్తి సరిపోదు. ఇది కాదు దేవుడు మీ దగ్గర కోరుకునేది. ఇదే కాదు దేవుడు మీ దగ్గర కోరుకునేది. ఇంకా దేవుడు చాలా ఆశ పెట్టుకున్నాడు, చాలా ఆశిస్తున్నాడు. ఎలాగో తెలుసు? ఒక మహిమకరమైన అనుభవాలతో ప్రయాణం చేయాలని, మహిమకరమైన అనుభవాలతో ప్రయాణం చేయాలని నేను అంటున్నాను. పిల్లరా, ఈ జీవితము క్షణికమైనది కదా. ఈ జీవితము మహిమకరమైనదిగా మార్చబడాలంటే, దేవుడు మన అవసరం తీర్చాలంటే మొదటిగా ఆయన నీతిని, ఆయన రాజ్యమును మనం వెతకాలని వాక్యంలో ఉన్న మాట జ్ఞాపకం చేస్తున్నామా? ఆయన నీతిని, ఆయన రాజ్యమును మనం వెతకాలని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందామా? ఆయన నీతిని, ఆయన రాజ్యమును మనం వెతికితే మహిమకరమైన ప్రజలుగా మార్చబడతాం. ఒక గొప్ప మహిమ మనకు దొరుకుతుంది, ఒక గొప్ప మహిమ మనకు దొరుకుతుంది. ప్రియులారా, ఎప్పుడైతే మహిమ చెంత నింపబడతామో తప్పకుండా వర్ధిల్లుతాము, తప్పకుండా వర్ధిల్లుతాము, తప్పకుండా వర్ధిల్లుతాము. దేవుడు చూడడం లేదా అనుకోవద్దండి, దేవుడు చూడడం అనుకోవద్దండి. మన స్వభావ వైఖరిని మార్చుకుందాం, మన పద్ధతిని మార్చుకుందాం, మన జీవితాన్ని మార్చుకుందాం, మన కోపాన్ని మార్చుకుందాం, మన స్వార్థాన్ని వదులుకుందాం, మన ఉగ్రతను వదులుకుందాం, యేసయ్యకి ఇష్టంగా మార్చబడిపోదాం. ఇవన్నీ మారు మనసు పొందడానికి దేవుడు మాత్రం నీకు కావాలి. ఇలాంటి స్వభావాన్ని మార్చుకోవడానికి దేవుడు నీకు కావాలి. ఇలాంటి మన పాత రోత జీవితాన్ని మార్చుకోవడానికి యేసయ్య మనకు కావాలి. యేసయ్య మనకు మాదిరి అండి, మనుషులు మనకు మాదిరి కాదు. యేసయ్య మనకు మాదిరి. సహోదరులారా, మనుషులు కాదు. నీ జీవితం పతనమైపోతున్నప్పుడు దాన్ని విజయ ప్రయాణం చేయగలడు యేసయ్య. యేసయ్యా, 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 యేసయ్యా. అడుగుదామా? యేసు ఒక మహిమ కనబడుతున్నావు కావాలి. యేసయ్యా, 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 యేసయ్యా. ఇక్కడ వాక్యం వినేసి మరలా దాన్ని వదిలేయండి. వాక్యం వినేసి ఆ వాక్యాన్ని బట్టి ఏదైనా వదులుకోవడానికి ప్రయత్నం చేద్దాం, దేవుని పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం, యేసయ్యని గలిపించడానికి ప్రయత్నం చేద్దాం, మన ద్వారా యేసయ్య మహిమపరచడానికి ప్రయత్నం చేద్దాం, అపవాదిని ఓడించే ప్రయత్నం చేద్దాం. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడ గొప్ప ఈ వాక్యము మనకు గొప్ప విడుదల కలగజేస్తుంది. ఒక మహిమకరమైన కార్యము మన జీవితంలో